ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా అర్జీలను కలెక్టర్ హరీందర్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్ భరత్ నిర్వహించారు. ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనల కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వరుసగా 4వ వారం ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 4 వారాలుగా చేపట్టిన ఈ గ్రీవెన్స్ లో 374 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. వీటిలో అత్యధికంగా పింఛన్, రెవెన్యూకి సంబంధించిన అర్జీలు వచ్చాయని తెలిపారు. 15 రోజుల్లోగా ఈ గ్రీవెన్స్ లో అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి డివిజన్, మండల స్థాయి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఈరోజు ప్రతిపాడు మండలంలో ప్రతిపాడు గ్రామంలోని మన మండల పరిషత్ ఆఫీస్ లో కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఆర్డీఓ గారితో కలిసి ప్రజా సమస్యల వేదిక, ప్రజా ఫిర్యాదులు గ్రీవెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు, ఫిర్యాదుదారుల సమస్యలను ఆలకించి కలెక్టర్ గారితో కలిసి మేము డిపార్ట్మెంట్ వారికి వాటిని అడ్రస్ చేసి కొన్ని సమస్యలు అయితే అప్పటికప్పుడే పరిష్కరించడం జరిగింది. కొన్ని వాటిని డిపార్ట్మెంట్ కి వారికి అప్పచెప్పి వాటిని అన్నిటిలోనే వాటి ఎలిజిబిలిటీ అన్ని కూడా ఎంక్వైరీ చేసి సమస్యను త్వరితగతంగా పూర్తి పరిష్కరించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఫిర్యాదుల్లో ముఖ్యంగా వచ్చినాయి ఏదైతే పెన్షన్స్, హౌసింగ్ గురించి, దానితోడు ఈ గత పరిపాలనలో లాస్ట్ గవర్నమెంట్ లో జరిగిన ఈ రెవెన్యూ పరంగా జరిగిన అవకతవకలు వాటిలన్నిటిని కూడా వీరు ఫిర్యాదుదారులు చెప్పడం జరిగింది. ఏదైతే ఈ పెన్షన్ గురించి, హౌసింగ్ గురించి కూడా వాటిని వెంటనే ఎలిజిబిలిటీ ఉన్నాయన్ని లిస్ట్ లో పెట్టమని సదరు ఎండిఓ గారికి వాళ్ళకి చెప్పడం జరిగింది. త్వరలోనే పెన్షన్లు కూడా రావడం జరుగుతాయి. ఇంకా రెవెన్యూ సమస్యలకు వస్తే ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ లో చేసిన ఈ అవకతవకలన్నీ కూడా సరిచేసి రీసర్వేలో వాటిని సరిచేయమని ఫిర్యాదుదారులు వారి భూమి పక్క దాంట్లో కలిసిపోయిందనో, ఆన్లైన్ అవ్వలేదని ఇలాగా వారి బాధలు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే రీసర్వే జరిపించి వాటిని కూడా పరిష్కరిస్తామని కలెక్టర్ గారు, నేను కూడా అక్కడ అందరికీ చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫిర్యాదు గ్రీవెన్స్ అన్నది మేము కూడా ప్రతి శుక్రవారం మా కార్యాలయంలో అయితేనేమి, ఇలా మండల పరిషత్ కార్యాలయంలో చేయడం జరుగుతుంది. ఫిర్యాదుదారులు స్వయంగా వచ్చి వారి సమస్యలను చెప్పుకొని వెంటనే అక్కడికక్కడ కూడా కొన్ని సమస్యలు మేము డిపార్ట్మెంట్కి అప్పచెప్పి పరిష్కరిస్తున్నాం. మిగిలిన వాటిని అక్కడికి పంపించే ఏరియాకి వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. అంతా కూడా ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేకుండా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర ప్రజా సంక్షేమే ధ్యేయంగా ముందుకు పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడకుండా వారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారు చెప్పుకోవడం జరుగుతుంది. వెంటనే అన్ని చేయడం జరుగుతాయి. ఇప్పటికే మా మీద ఉన్న నమ్మకం ప్రజలకి రాబోయే కాలంలో కూడా ఈ అన్నిటిని కూడా సరిచేసి ఒక ప్రజా సంక్షేమం, ఒక పరిపాలన అన్నది ఇలా ఉండాలని వారితో కూడా అందరూ కూడా ఒక నమ్మకంతో ఉండేలాగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత 4 వారాలుగా ప్రతిపాడు నియోజకవర్గం, ప్రతిపాడు కేంద్రంలో మనము పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలు, ఈ నియోజకవర్గ సంబంధించిన అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి ఈ నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు దాదాపు 69 గ్రీవెన్స్ మనము స్వీకరించడం జరిగింది. గత 3 వారాల్లో 305 గ్రీవెన్సెస్ మనము స్వీకరించడం జరిగింది. మొత్తం మీద 374 గ్రీవెన్సెస్ గత నెలలో మనకు రావడం జరిగింది. వీటిలో మెజారిటీగా చూస్తే పెన్షన్ కావాలని దాదాపు 200 పైన అర్జీలు రావడం జరిగింది. నెక్స్ట్ ఎక్కువ గ్రీవెన్స్ చూస్తే భూ సమస్యల గురించి మనకి రావడం జరిగింది. ఈ గ్రీవెన్స్ అన్నీ కూడా రాబోయే 15 రోజుల్లో గత నెలలో వచ్చిన అన్ని గ్రీవెన్స్ కూడా సంబంధించిన శాఖ అధికారులు ఫీల్డ్కి వెళ్ళి ఎవరైతే అర్జీదారు ఉన్నారో వాళ్ళ ఒక సమక్షంలో వాటిని ఎంక్వైరీ చేసి మనము వాళ్ళకు సంతృప్తి కలిగే విధంగా పరిష్కరించడం జరుగుతుంది. పెన్షన్ సంబంధించిన గ్రీవెన్స్ ఏదైతే వచ్చినాయో గతంలో వచ్చి ఆగిపోయినవి అని కొన్ని చెప్పడం జరిగింది. వాటి గురించి ఎందుకు ఆగిపోయినాయి అవి అనేది మనం వెరిఫై చేసి వాటిని మళ్ళీ ఎనేబుల్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొత్త గ్రీవెన్సెస్ అయితే వాళ్ళకి ఉన్న హక్కు
వాళ్ళకి ఉందా లేదా, హక్కు కలిగి ఉన్నారా లేదా, అర్హత కలిగి ఉన్నారా లేదా అనేది వెరిఫై చేసి వాటిని కూడా ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. భూ సమస్యలు వచ్చేటప్పటికి ప్రధానంగా రీసర్వే సమయంలో ఎక్స్టెంట్ వేరియేషన్ మీద గ్రీవెన్సెస్ ఎక్కువ వచ్చినాయి. ఆ ఎక్స్టెంట్ వేరియేషన్ ఇష్యూస్ కూడా ఫీల్డ్కి సర్వేయర్ని పంపించి రైతుల యొక్క సమక్షంలోనే మళ్ళీ ఆ భూమిని కొలిసి వాళ్ళు చూపెట్టిన గట్టు మేరకు అక్కడ వాస్తవంగా భూమి ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. వాటిలో ఏదైనా ఆక్రమణలు ఉంటే వారికి నోటీస్ ఇచ్చి వాటిని కూడా సరిచేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గత నెల పాటు జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ PGRS కార్యక్రమంలో అన్ని శాఖలో సంబంధించిన అధికారులు కూడా హాజరయ్యి వారు ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు చెప్పినట్టు ఇంకా 10 నుంచి 15 రోజుల్లో ఈ నెలపాటు వచ్చిన గ్రీవెన్స్ అన్నిటికీ కూడా సరైన సమాధానం వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.